ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయాన ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవులైనటువంటి వారికి ఈ దినాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద శోధన ఏంటంటే, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా? అది అంత అవసరమా? చాలామంది చర్చికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే చర్చిలో జరిగేటువంటి ఆరాధన అంతా కూడా ఆన్లైన్లో టీవీలో చూసి సంతోషిస్తూ ఉంటారు. ఈ సెల్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆ చర్చికి వెళ్ళాలా అనేటువంటి అవసరత అంతగా కనిపించడం లేదు. అయితే ప్రశ్న ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఆదివారము చర్చికి వెళ్ళాలా? దానికి జవాబు ఏమిటి అని అంటే, వెళ్ళాలనే మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగములో ఏమున్నది అని అంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనం ఆదివారము చర్చికి ఎందుకు వెళ్ళాలి అని అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. కొందరు ఆ దినాల్లోనే సమాజముగా కూడటం మానివేశారు. అయితే సమాజముగా కూడటము కానీ, వారములో ఆదివారము దేవుని మందిరానికి రావటం కానీ దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆజ్ఞాపించినా కూడా దేవునికి తెలుసులేండి, నా ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, నేను ప్రతి ఆదివారము క్రమంగా మరి రాలేకుండా పోతూ ఉన్నాను అని దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో ఏముంది అని అంటే, ఓ మానవుడా, నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడానికి నువ్వు ఏ పాటి వాడవు? కనుక మనం ఎందుకు చర్చికి వెళ్ళాలి అని అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. అలాగే ఈ 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనములో మనము చూచినట్లయితే, చర్చికి వెళ్ళుట ద్వారా అక్కడ ఒకరినొకడు హెచ్చరించుకొనుటకు అవకాశం కలుగుతుంది. పాస్టర్ గారు బోధించినప్పుడు ఆ బోధలో మనకు అనేక హెచ్చరికలు, ఆరాధన అయిపోయిన తర్వాత ఒకరినొకరం కలుసుకున్నప్పుడు పెద్దవారైనటువంటి వారు మరి యవనస్తుల్ని హెచ్చరించవచ్చు. మరి ఒకరినొకరము హెచ్చరించుకోవటానికి మనకు అవకాశం కలుగుతుంది చర్చికి వెళ్ళినప్పుడు. హెబ్రీ పత్రిక 3:15లో ఏముందంటే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనేటువంటి సమయము ఉండగానే, బ్రతికి ఉండగానే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. నేనేదైనా తప్పు చేస్తే నా సోదరుడు నాకు దాన్ని తెలియపరచాలి, లేక నా సోదరుడు ఏదైనా తప్పు చేస్తే నేను అతనికి తెలియపరచాలి. అది జరగాలి అని అంటే మనం సమాజముగా కూడి రావాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మూడవదిగా, సంఘము అని అంటే బిల్డింగ్ మాత్రం కాదు. సంఘము అని అంటే బిల్డింగ్ లోపల ఉన్నటువంటి బెంచీలు కాదు. సంఘానికి డబ్బు ఉండొచ్చు, అయితే సంఘము అని అంటే విశ్వాసులు కలిసి రాకుండా పోతే చర్చి లేదు. విశ్వాసులైనటువంటి వారు కూడి వస్తేనే అది చర్చి, కానీ బిల్డింగు, బెంచీలు, డబ్బు ఉన్నంత మాత్రాన అది సంఘము కాదు. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా
ప్రతి ఆదివారమున మరి దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క మందిరానికి రావాలి, నిర్దిష్టమైనటువంటి స్థలానికి రావాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవదిగా ప్రతి ఆదివారము క్రైస్తవులమైనటువంటి మనము మరి చర్చికి ఎందుకు రావాలి అని అంటే అపోస్తుల బోధను నేర్చుకోవటానికి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42లో ఏముందంటే, ఆది క్రైస్తవులు అపోస్తుల బోధ యందును. మనకు దేవుని వాక్యము నేర్పించేటువంటి ప్రధానమైనటువంటి స్థలం ఏంటంటే దేవుని సంఘం. ఆ సంఘంలో ఆదివారం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం, వారం మధ్యలో బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. అపోస్తులు అనబడినటువంటి వారు వారి ప్రధానమైనటువంటి పని ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని నేర్పించడం. అపోస్తుల కార్యముల గ్రంథము 6:2లో మరి అపోస్తులు ఏమన్నారంటే, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు, దేవుని వాక్యాన్ని బోధించటం మా పని. కనుక ఆదివారం మనం ఎందుకు కలిసి రావాలి అని అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి. ఈ దినాల్లో చాలామంది క్రమంగా దేవుని ఆలయానికి రారు. సంవత్సరంలో 52-53 ఆదివారాలు ఉంటే సగానికి సగము వారు గైర్హాజరవుతూ ఉంటారు. పాస్టర్ గారు ఏం బోధిస్తూ ఉన్నారో వారికి ఎంత మాత్రమును కూడా అర్థం కాదు. బైబిల్లో ఏమి ఉందో కూడా సంపూర్ణంగా తెలియదు. అబద్ధ బోధకులను ఎలాగూ నివారించాలో మరి లేక అబద్ధ బోధ అని ఎలాగూ తెలుసుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు నేర్చుకోవటం లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాం. వినిన సంగతులు, దేవుని వాక్యాన్ని వినాలి అంటే, ఆ వ్యాఖ్యానాన్ని వినాలి అని అంటే, ఆ దేవుని వాక్యం యొక్క అర్థాన్ని గ్రహించాలి అని అంటే దేవుని మందిరానికి రావాలి. 5వదిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆ క్రమము తప్పకుండా దేవుని ఆలయానికి ఎందుకు రావాలి అని అంటే ప్రభు బలను ఆచరించటానికి, సహవాసము చేయటానికి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో చూస్తే, ఆది క్రైస్తవులు రొట్టె విరుచుట యందును, సహవాసము చేయుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ప్రభు బలను ఆచరించాలి, బలను సమీపించాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు కూడా మందిరానికి రావాలి. ఈ దినాల్లో కొన్ని సంఘాల్లోనైతే ఈ ప్రభురాత్రి భోజనము, ఈ ఆచారం అనేటువంటిది 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జరిగిస్తారు. మరి వారికి అలాంటి బోధ ఎక్కడి నుండి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మరి ఆధారం ఏమిటి అని అంటే, మనకు సాధ్యమైనంత వరకు మరి ప్రతి ప్రభు దినాన ప్రభు బలను ఆచరించాలా అనేటువంటిది మనము అర్థం చేసుకుంటున్నాం. 6వదిగా ప్రతి క్రైస్తవుడు కూడా మరి మందిరానికి ఎందుకు రావాలి అని అంటే ఆ ప్రార్థనలు చేయటానికి. ఎటువంటి ప్రార్థనలు? ఐక్య ప్రార్థనలు. క్రైస్తవులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ఒక జటిలమైనటువంటి సమస్య కొరకు ప్రార్థన చేయాలి అని అంటే మందిరానికి రావాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, పేతురు బంధించబడి చెరసాల్లో ఉన్నాడు. తెల్లవారితే పేతురును, ఆ రాత్రి మరి పేతురును బంధించి మరి చెరసాల్లో ఉంచారు. మరి పేతురును అసాక్షిగా చేయబోతూ ఉన్నారు, చంపబోతూ ఉన్నారు. సంఘమైతే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచూ ఉండెను. కనుక మనము ఐక్యతతో ప్రార్థన చేయాలి అని అంటే సంఘానికి రావాలి. ఇంట్లో ప్రార్థన చేసుకుంటాము, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాము,
హాస్టల్లో ఉండి కూడా ప్రార్థన చేసుకుంటాము. అదే సమయంలో సంఘానికి వచ్చి విశ్వాసులందరితో కూడా కలిసి అనేక విషయాల కొరకు ప్రార్థన చేయాలి. చివరిగా ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ఆలయానికి ఎందుకు రావాలి అని అంటే, దేవుణ్ణి ప్రేమించినట్లయితే, ఆయన నీ జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గురించి సాక్ష్యం ఇవ్వవలసి వస్తే నువ్వు దేవుని మందిరానికి రావలసి ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33లో, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. మనం బహాటంగా మరి సమాజములో, సంఘములో దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను గురించి సాక్ష్యం ఇవ్వాలి. కీర్తనల గ్రంథము 22:22లో మనం చూస్తే కీర్తనాకారుడు అంటాడు, నీ నామమును సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యమున నిన్ను స్తుతించెదను. నీ నామమును సమాజము మధ్యమున స్తుతించెదను. ఎందుకు దేవుని ఆలయానికి రావాలి అని అంటే, సాక్ష్యం ఇవ్వటానికి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయన ఆలయానికి రావాలి, ఆయన ఆవరణములలో కనబడాలి. చాలామందికి ఈ దినాల్లో తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, చర్చికి రాకుండా పోవటం అనేటువంటిది పాపము. ఇట్ ఈజ్ ఏ సిన్ టు మిస్ ద చర్చ్ సర్వీసెస్. అది ఆదివారం కావచ్చు, వారం మధ్యలో ఏ దినమైనా కావచ్చు, నువ్వు చర్చికి రాకుండా నీ సొంత పనులు చేసుకుంటూ మరి ఉండటం అనేటువంటిది పాపము అని దేవుని వాక్యము తెలియచేయచ్చు అన్నది. ప్రియమైనటువంటి వారలారా, చర్చికి వెళ్ళాలా? ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారము తప్పనిసరిగా వెళ్ళాలా అంటే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే, దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు వెళ్ళాలి అని అంటే, అక్కడ మనం ఒకరితో ఒకరము మరి సహవాసం చేస్తాం, ఒకరిని ఒకరము హెచ్చరించుకుంటాం. అంత మాత్రమే కాదు, అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం, బల్లను ఆచరిస్తాం, ప్రార్థనలు చేస్తాం, సాక్ష్యం ఇస్తాం. అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఎలాంటి క్రైస్తవుడవు? ఒక్కసారి ఆలోచన చేసుకొని వాక్యానుసారమైనటువంటి క్రైస్తవుడు అయితే దేవునికి స్తోత్రాలు. లేని పక్షములో నీలో ఏదైనా లోపం ఉన్నట్లయితే పశ్చాత్తాపడి ప్రభువును సమీపించు. ప్రభువు నమ్మదగిన వాడు, నిన్ను క్షమిస్తాడు. ఈ సందేశాన్ని నీవు మరి గ్రహించి మరి దేవుని మహిమార్థమై ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.